హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన కొడంగల్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మీకు ఇంపార్టెంట్ విషయం ఈ వీడియోలో చెప్తాను. మీరు ఫస్ట్ అయితే లైక్ కొట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ కు మీ దాంట్లో రిలేషన్లా ఇంకా మీ విలేజ్లలో పక్కల చుట్టుపక్కల ఇంకా ఎక్కడ ఉన్నా కూడా మన ఛానల్ని షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ముందర సపోర్ట్ మీకు కూడా ఉంటుంది. ఇంపార్టెంట్ విషయం ఈ వీడియోలో అయితే మీరైతే తెలుసుకోబోతున్నారు. ఏంటంటారంటే మేము ఎన్ని నిమిషాలు వీడియో అప్లోడ్ చేయలేము యూట్యూబ్లో. ఎన్ని నిమిషాలు అంటే ఇప్పుడు షార్ట్ వీడియోస్ ఉంటాయి, లాంగ్ వీడియోస్ ఉంటాయి, ఇంకా 5 minutes వీడియోస్ ఉంటాయి. ఇంకా ఇట్లా ఇట్లా ఏ వీడియోస్ ఇట్లా అప్లోడ్ చేస్తే యూట్యూబ్లో మాకు సక్సెస్ అనేది వస్తుంది. ఇంకా మేము ఎట్లా కంటెంట్ చేయాలి అంటే మేము ఎట్లా వాల్యుబుల్ కంటెంట్ మేము ఎట్లా చేయాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. క్వశ్చన్స్ ఏంటంటారంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఒక మంచి కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ సెలెక్ట్ చేసుకొని దానిపైన మీరు వీడియోస్ అనేది రెడీ చేస్తుండాలి. రెగ్యులర్గా మీరు వీడియోస్ క్రియేట్ చేస్తుండాలి. వీడియోస్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు ఏంటంటే ఈ మధ్యలో అనేది కొంచెం తడబాటు అనేది అక్కడిక్కడ అవుతుంది. అయినప్పుడు మీరు ఏంటంటారంటే మీరు రెగ్యులర్గా వీడియోస్ అనేది కాన్సిస్టెన్సీ అనేది రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. ఛానల్కు చేస్తుంటే ఏమవుతుంది అంటారంటే మీకు అనేది గ్రోత్ అనేది మంచిగా పెరుగుతుంది. అది పెరగకపోయినా ఏడనో ఇంత ఇది ఉంటుంది, అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పి లోపాలని చూసి మాట్లాడేటోళ్ళు ఎందరో. దాంట్లో వాళ్ళు కొందరు. వాళ్ళ గురించి మీరు రెగ్యులేట్ చేసే వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే మీరు ఏ పని అనేది చేయలేరు. సరే మీకు నచ్చిన పని అనేది చేస్తామంటే మాకు కావాల్సింది ఏంటి మరి ఈయన అంటారు, మీరు అడగండి అంతే, అంతకు మించి ఏం లేదు. నాకు ఒక బ్రదర్ ఫేస్ చేసిన సంఘటన దాని గురించి డైరెక్ట్గా అయితే చెప్తున్నారు. మీరు ఎట్లోటి ఛానల్స్ పెట్టాలంటారంటే కుకింగ్ ఛానల్స్ ఉంటాయి. మేము చెప్పిన కదా క్రాఫ్ట్ ఐడల్ అంటే క్రాఫ్ట్ హ్యాండ్ మేడ్ వర్క్ చేస్తారు, అంటే బొమ్మలు తయారు చేసి ఇట్లా దాన్నే వీడియో షూట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటారంటే కుకింగ్స్, వంట ఛానల్స్. రోజు ఏం మనం పెట్టిన దాన్ని క్రియేటివిటీ చేయాలంటే క్రియేటివిటీ చాలా ఉంటుంది. క్రియేటివిటీ గురించి తెలియని వాళ్ళకు ఇట్లా కొంచెం యూట్యూబ్ అనేది ఏం తెలియని వాళ్ళకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కూడా. ఏంటండి ఎట్లా అంటారంటే ఈ కుకింగ్ ఛానల్స్లో దాంట్లో మనం చేసే దాంట్లో క్రియేటివిటీ చూపిస్తే ఇంప్రెషన్ అనేది కావాలి, చూడడానికి కంటెంట్ రెడీ కావాలి. కంటెంట్ అంటే ఏంది కూడా నేను చెప్తా చూడు. ఈ టోటల్ ఓవరాల్గా మొత్తం అంతా కనిపించేదంతా ఎంత ఫ్రేమ్ అంతా ఈ దీంట్లో మీకు ఏమేమి వస్తువులు కనిపిస్తున్నాయి మీకు అంతా ఏంటంటే ఒక ఫ్రేమ్. దీన్ని ఫ్రేమ్ అంటారు. ఫస్ట్ మీకు కనిపించేది ఇది స్క్వేర్ ఫీట్ ఇట్లా ఉంది కదా, ఇది మొత్తం అంతా దీన్ని ఫ్రేమ్ అంటారు. ఇది ఫ్రేమ్ ఎందుకు అంటారంటే దీంట్లో కనిపించేవి ఏవి మీకు అనేది మీకు ఇంపాక్ట్ అనేది పుట్టిస్తాయి మీకు. అంటే చూడండి ఇంకా ఏమో ఉన్నాయి ఇట్లా, చూడండి ఇట్లా అక్కడ ఏమో ఉంది, ఇది ఇల్లులాగా ఉన్నది, ఇట్లా ఏమో ఇట్లా కొత్తగా కనిపిస్తున్నది చూడాలని చెప్పి ఇంట్రెస్ట్ వస్తుంది. దీన్నే ఒక కంటెంట్ రూపంలో నేను తీస్తున్నా. ఇది మా ఇల్లు, ఇది ఏం సరే మా ఇంట్లో నేను ఇట్లా తీస్తున్నా కాబట్టి నేను దీన్నే ఒక విధంగా అయితే నేనైతే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా కొంత ఏమిందంటారంటే బ్యాక్గ్రౌండ్ లో మొత్తం గ్రీన్ స్క్రీన్ పెడతారు. గ్రీన్ స్క్రీన్ పెట్టి మీరు ఛానల్స్ మొత్తం అంతా డెడ్ అయిపోతాయి, మొత్తం అంతా రిమూవ్ అయిపోతాయి. గ్రీన్ స్క్రీన్ ఎప్పుడు పెట్టరాదు. గ్రీన్ స్క్రీన్ పెట్టి నువ్వు తీసుకుపోయి మన దాన్ని పేస్ట్ చేసి దాని వీడియోని ప్లే చేసినావు అనుకో, దాన్ని ఏమవుతుందంటే మొన్న వచ్చిన 15కి రూల్కు మొత్తం అంతా స్పామ్ కంటెంట్ మొత్తం టోటల్ అన్ని ఛానల్స్ అన్ని ఎగిరిపోయినాయి. న్యూస్ ఛానల్లో చూస్తుండ్రు, మళ్ళీ యూట్యూబ్ క్రియేటర్స్ చెప్తుండ్రు, ఇంకా చాలా మంది మొత్తం అయితే ఎగిరిపోయినాయి. అవి ఎందుకు ఎగిరిపోయినాయి అంటారంటే ఇట్లా చేయడం వల్లనే ఏదైనా సరే జెన్యూన్ గా కంటెంట్ చేయాలి. యూట్యూబ్ డిఫరెంట్ లాట్ ఆఫ్ కంటెంట్ అనేది మేకింగ్ అనేది జరిగితేనే ఏదైనా సరే జరుగుతుంది. మీరు ఎవరో చెప్పిన మాటలు విని దానికి దీనికి మీరు రెగ్యులర్ టైం మీరు ఇది చేసుకుంటే మీరే ఊడుస్తారు. అంతకు మించి ఏం లేదు. మీరు దాంట్లో బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, ఇంకా ఏంటంటారంటే మేము డైలీ వ్లాగ్స్ తీస్తున్నాం. వ్లాగ్స్ తీస్తే కూడా మా ఛానల్ అనేది గ్రోత్ అయితే పెరుగుతలేదు. ఇంకా ఏం చేయాలి, ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా, ఇంకా పెట్టడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా, ఇంకా ఏదైనా సరే చేయడానికి ఏదైనా టిప్స్ చెప్పండి మాకు. మీ దగ్గర మీరు స్టార్ట్ చేసి మీరు చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్ గెలుచుకుంటున్నారు. మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తలేవు, మా ఛానల్ చూసి వస్తున్నాయి. ఇవన్నీ మా ఛానల్ చూస్తున్నారు, వ్యూస్ పెరుగుతున్నాయి, రోజుకు పెరుగుతున్నాయి, వ్యూస్ పెరుగుతున్నాయి. చూసి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు ఏంది కొత్త క్రియేటర్స్కు తెలియదు. మేము ఇంతకుముందు చెప్పినాం. ఏం చెప్పినామంటే మేము ఇది వరకు మా ఛానల్ ఉండే అని చెప్పినాం. ఛానల్ మాది ఉన్నది, మేము రన్నింగ్ చేసినాం. అంతకు ముందు నుంచేలా నాకు యూట్యూబ్లో ఎట్లా చేయాలన్న అనుభవం, నేను నేర్చుకున్న స్కిల్స్. ఎస్, అమీర్పేటలో కోర్సు నేర్పిస్తారు, వెళ్ళి మీరు నేర్చుకోండి. సిస్టమ్ వర్క్ నేర్చుకుంటే మీకు అవన్నీ ఎట్లా చేయాలని తెలుస్తుంది. అందుకోసం మాకు వ్యూస్ పెరుగుతున్నాయి, మంచిగా గ్రోత్ అనేది పెరుగుతుంది. యూట్యూబ్ అనేది స్లోగా తీసుకుంటుంది, మూమెంట్ అనేది స్లోగా తీసుకొని
ఎగ్జాక్ట్గా పొజిషన్ అనేది చేరుస్తుంది. దీన్ని పట్టుకొని మీకు ఏదైనా సరే ఏం డౌట్లు ఉంటే కూడా మీకు భయం అవుతుంది ఫస్ట్. మీకు కామెంట్ చేయడానికే భయం అవుతుంది. ఫేస్బుక్లో మెసెంజర్లో చేయండి, నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను మీకు. యూట్యూబ్లో మీరు ఎందుకు భయం అవుతుందంటే మీరు కామెంట్ చేస్తే కింద మీ పేరు అనేది స్క్రోల్ అవుతుంది. మీ పేరు యూట్యూబ్లో పెట్టుకున్న పేరు అనేది స్క్రోల్ అవుతుంది. ఉంటుంది కొంత అంతవరకు పూర గింతగానం భయపడకుండా అనేది ఇది కాదు. మీకు కొంచెం ధైర్యం ఇస్తుంది. ఏంటంటే ఏదైనా సరే కామెంట్ క్వశ్చన్స్ చేస్తూ ఉంటే దానికి అర్థమయ్యే దాంట్లో ఇదైతే ఉంటుంది. ఓకే, మీకు ధైర్యం ఉంటే మీకు క్వశ్చన్ మార్క్ చేయండి, కింద కామెంట్లో పెట్టండి, చేస్తాం. మేము ఇంపార్టెంట్ విషయం, మేము ఎవరి దాని గురించి మేము వీడియోలు చేస్తలేము. మేము ఎవరికి ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి మాకు ఎవరి గురించి అవసరం లేదు. మా కంటెంట్ మా క్రియేటివిటీ అనేది మేము చూపిస్తాం మా ఛానల్లో, అంతే. మేము ఎవరిని పట్టుకోనో వాళ్ళ గురించి మీరు వీడియోలు చూసి మీరు చెప్పేటోళ్ళు ఉంటే కూడా లేదు అది కంటెంట్ గట్లే ఉంటుందని చెప్పుంటారు మీరు. కొంతమంది ఉంటారు, 100 మందిలా ఇప్పుడు అందరూ మంచిగా ఉండాలని ఇదేం లేదు. దేవుడు కొంతమందిని అట్లా పుట్టిస్తారు, ఇట్లా పుట్టిస్తారు. ఎట్లన్నా ఇదైతుంది. తెలివిన వాళ్ళకు ఏం ఎంత చెప్పినా ఇది. నేను యూట్యూబ్ అంటే ఏమిది కంటెంట్ అర్థం కానోళ్ళకి ఈ విషయం అర్థం బాగా చెప్తున్నా. యూట్యూబ్ అనేది అర్థం చేసుకునేట అట్లా ఉంటేనేమో మీరు మంచిగా కంటెంట్ అనేది చూసి ఊకే ఒక లైక్ కొట్టి వేరే పని అయితే చేసుకోండి. మీకు తెలియని వాళ్ళకి ఎంత చదువురానుడు చూసి ఏమిందంటే యూట్యూబ్ అంటే చెప్తున్నాడు, మీకు తెలియపోయిందంటే ఇంకా ఇది. మేము ఎవరి గురించి వీడియోలు తీస్తేలే. మేము మా కంటెంట్ మాకు కావాలి కాబట్టి మేము తీస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్ ఇది చేస్తున్నాం. మీకు ఎటువంటి క్వశ్చన్ యూట్యూబ్లో ఫ్రేమ్ మీదకి వచ్చి మాకు కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో నేను తెలుపుతా, ఖచ్చితంగా నేను తెలుపుతా. ఫ్రేమ్ అంటారంటే ఇగో ఇప్పుడు నేను ఇది వేసుకునేది టవల్ వేసుకున్నా, మీకు అంత దూరం నుంచి వెళ్ళి మంచిగా అట్రాక్షన్గా మీకు కనిపించాలి, మంచిగా లుక్తో కనిపించాలి, మంచిగా మాటలు స్పష్టంగా వినిపించాలంటారంటే ఇట్లా తువాలను యాదవ్ ఇట్లా వేసుకొని మంచి ఫ్రేమ్ రెడీ చేసుకొని మేము చెప్తాం. దీన్ని ఒక కంటెంట్ అంటారు. కంటెంట్ రూపంలో ఇట్లా క్రియేట్ చేయాలి. ఇంకా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఓకే, ఇవన్నీ చెప్పినవన్నీ మీకోసమే. మంచిగా ధ్యాస పెట్టుకోండి, మంచిగా నెత్తిలో పెట్టుకోండి, ఇవి ఉపయోగించుకోండి. మీరు ఎప్పుడు చూసినా మంది బ్యాక్ టు బ్యాక్ ఫాలో. డు నాట్ ఫాలో అనదర్ పర్సన్. యూ కెన్ స్కిల్ మోటివేట్ యువర్ టాలెంట్. నేను చెప్పేది మీకు ఇది, నాకు వచ్చిన భాషలో నేను చెప్తున్నాను. నీకు మనం పాపులర్ కంటెంట్ మనం ఎట్లా చేయాలి అంటే, పాపులర్ అంటే మంచి కంటెంట్ అంటారంటే నీ ఎట్లా అంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. మీకు టైము మీకు ఇది అనేది మొత్తం అంతా స్పందన అనేది పెట్టుకోవాలి. మీకు ఒకటే కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఛానల్స్ గురించే నేను చెప్తా. కుకింగ్ ఛానల్స్ ఎట్లా చేస్తారంటారంటే, ఇప్పుడు ఏదైనా సరే మీరు ఇప్పుడు కుకింగ్ ఛానల్ చేయాలంటే డైలీ 5 నిమిషాల వీడియో వెళ్ళదా, 5 మినిట్స్ వీడియో ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకు వెళ్ళదు? దాని 5 మినిట్స్ వీడియోని మీరు రెగ్యులర్గా చేయాలి. ఒకరోజు చేసి మనకు కడప నిండింది కదా 20 సార్లు కదా అంటారు, నేను అంటారు. ఇది మీది వర్క్, ఇది జాబ్. యూట్యూబ్ క్రియేటర్, కంటెంట్ క్రియేటర్, దిస్ ఇస్ జాబ్. మీకు మోటివేట్ చేయడానికి కూడా వ్యూస్ మధ్యలో ఏం కనిపిస్తుంది? గ్రేట్ జాబ్. ఏదైనా సరే పబ్లిక్ చూస్తున్నారు అంటారంటే ఒక 100 మంది 200 మంది 300 మంది ఇట్లా చూస్తున్నారు అంటారంటే ఇది నువ్వు చేస్తుంది గొప్పతనం, గొప్ప కంటెంట్ అని చెప్పి అది గ్రేట్ జాబ్ అని చెప్పి చూపిస్తుంది. యూట్యూబ్ చెప్పడంలో మనం నమ్మడంలో ఎటువంటి అయితే సమస్య లేదు. మీరు మంచి కంటెంట్ అయితే చేయాలి. కంటెంట్ చేయకపోతే మీరు ఇది కాదు. డిఫరెంట్ లాట్ ఆఫ్ కంటెంట్ ఉంది. ఇంకా చాలా డిఫరెంట్ లాట్ ఆఫ్ కంటెంట్ ఉంది. ఇంకా నువ్వు చూసింది ఓన్లీ 0.1% మాత్రమే. ఇంకా చాలా కంటెంట్ ఉంది. ఇంకా కంటెంట్ చేయాలంటారంటే నీవు క్రియేటివిటీ ఎట్లా చేసి పెడతావు అనేది అది నీ స్పందన. నీకు స్పందన అనేది నీకు ఉంటుంది. నీ టాలెంట్, నీ ఓపిక, నీకు సహనం, నీ ఇది దానికి మేము అడ్డురాము. ఇదైతే చేయము. మీ దానికి చేసేదానికి మేమైతే అడ్డురాము. మేమైతే ఏమైతే మాకు చేతనైన కాడికి మన ఛానల్లో కంటెంట్ అయితే వస్తుంటుంది. ఇట్లా కంటెంట్ అనేది ఇట్లా ఉంటుంది. మీకు ఏదైనా సరే మోటివేషనల్ స్పీచ్ ఇవ్వచ్చు. మీరు మోటివేట్గా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటారంటే. జీవితం చిన్నప్పటి నుంచి పెరిగిన కాడ నుంచి మధ్యలో వరకు మీరు జస్ట్ ఒక 10 years మీరు తీసుకున్నా, ఒక 5 years మీరు తీసుకున్నా, మీరు కరెక్ట్ మీ చిన్నప్పటి నుంచి మీ జ్ఞాపకాలు మీతో ఉంటే ఖచ్చితంగా మీరు కంటెంట్ తీయగలుగుతారు. మీరు తీసుకపోయి మీకు ఏం తీయకుండా మీరు ఊకే ఉంటే మీరు కంటెంట్ అనేది తీయలేరు. ప్రతి దానికి కంటెంట్ తీయచ్చు. ఛానల్స్ కంటెంట్ పెట్టాలంటారంటే మోస్ట్ ఎఫెక్టెడ్ అంటే ఎట్లా చూపించాలంటే అట్లా చూపించాలి. అట్లా చూపిస్తేనే ఎంటర్టైన్మెంట్ చూడగలగాలి. పబ్లిక్ అనేది చూడగలిగితే మనం ఏదైనా సరే రిలేటెడ్ కంటెంట్ అనేది చేస్తూ ఉండాలి. ఇప్పుడు నా ఛానల్లో నేను ఇప్పుడు కంటెంట్ ఇట్లా ఉంది, వేరే ఛానల్లో వేరేలాగా ఉంటుంది. నా ఛానల్లో ఇట్లా మాటలు ఉంటాయి, వేరే ఛానల్లో వేరేలాగా మాటలు ఉంటాయి. మాటలు ఏదైనా సరే కంటెంట్ ఇప్పుడు ఎంత టోటల్ ఓవరాల్గా కంటెంట్ అవుతుందా లేదా అనేది చూసుకున్నాలి. కంటెంట్ కాకపోతే మీరు అనేది కొత్తగా సృష్టించుకోవాలి కంటెంట్. ఎగ్జాక్ట్గా మీరు అనేది ఇప్పుడు మన కొడంగల్ ఛానల్లో ఉన్నది. మీరు ఇంత మంచిగా మీ బ్లాగ్స్ బాగున్నాయి, మీ వాయిస్ కూడా మంచిగా ఉందని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తుంటారు.
ఏదైనా సరే మీరు చేసుకుంటూ పోతే ఏమవుతుంది, అది అనేది ఇదవుతుంది. అది మనకు రాదు, మనకు లేదు, మనం భయపడితే మనకి ఎన్నటికీ రాదు. భయం ఏమిటికి? టాలెంట్ ఏమన్నా మీ సొత్తా, లేకపోతే నువ్వు సృష్టించింది టాలెంట్ ఏమన్నా? నీవు ఏమన్నా సృష్టించి మాకు ఇస్తున్నావు టాలెంట్ ఏమన్నా? చెప్పు. మా మా టాలెంట్, మా స్కిల్స్ మా ఇష్టం. దాంట్లో ఎటువంటి ఇజేనిక్ అనేది లేకుంటుంది. ఎట్లా అంటానంటే, ఈ కుకింగ్ ఛానల్స్ లో రోజు 5 minutes వీడియో మీరు రెగ్యులర్ గా చేసి పెట్టినా కూడా ఎన్నో చేసి పెట్టచ్చు. రోజు రోజు ఒక బువ్వ, ఒక కూర, ఏం తింటారు, ఏం లేదు, ఎట్లా ఉంటారు, వాతావరణం ఎట్లుంటుంది, మనుషులు ఎట్లుంటారు, దీని గురించి లాట్ ఆఫ్ దాన్ని టెక్నికల్ గా మనం ఎట్లా దాన్ని సహకరిస్తాం మనకి ఇదైతుంది అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. దీన్ని కొలబరేషన్ అంటారు. కొలబరేషన్ చేసినప్పుడు ఒక క్లిప్ తీసుకోపోయి పెట్టండు, పర్మిషన్ అనేది గ్రాండెడ్ తీసుకో, ఒక చిన్న క్లిప్ అన్నది యూజ్ చేసుకొని చెప్పి నేను చెప్పిన. మన కంటెంట్ మంచిగా ఉంది కాబట్టి మనది ఏదైనా సరే ముందరకు పోతుంది. కంటెంట్ మంచిగా లేకపోతే ముందరకు అనేది పోదు. ఇప్పుడు 1,50,000 వ్యూస్ అనేది మనకు రిక్వైర్మెంట్ అనేది మనకు సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇంకా ముందు గ్రోత్ అనేది పెంచుతాం. ఇంకా మంచిగా ఉంటుంది. మంచిగా ఉండి ఏదైనా సరే మన లోపలే ఉంటుంది డిఫరెంట్ అనేది. ఎవరి లోపల అనేది ఎవరు లేకుంటుంది. ఎవడు మాటలు చెప్పినోడు కోనికి నేను చెప్పినా కదా, ప్రతి వీడియోలో చెప్పిన మా మోటివేషనల్ వీడియోస్, వ్లాగ్స్ అన్నిట్లో ఉంటాయి. మీరు ఓపిక ఉండి, మీకు ఓపికతోని మీరు పోయి మా వీడియోస్ అన్ని చూడండి. మీకు చూడడానికి టైం లేకపోతే మీరు ఒక రోజంతా పని మానేసి కూడా చూడండి. పని మానేయకుంటే కూడా మీరు నైట్ 10:30-11 దగ్గర ఉద్దర గప్పాలు కొట్టే బదులు పోయి మా వీడియోస్ చూడండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. మీకు తెలుసుకున్న తర్వాత, చూసిన తర్వాత మన కంటెంట్ ఎట్లుందని చెప్పి మీకు అనేది అర్థమవుతుంది. ఓకే, ఇంకా ఇటువంటి వీడియోస్ ఇంకా మీకు మంచివి తీసుకొని వస్తాం. ఇంకా ఎంత ఇదైనా కూడా, ఇదైనా కూడా మంచి కంటెంట్ తీసుకొని వస్తాము. మీరు ఫస్ట్ అయితే లైక్ కొట్టుకోండి. ఇక మీ ఫ్రెండ్స్కు, మీ రిలేషన్స్లా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మీరు కూడా మంచి షేర్ చేసిన వాళ్ళు మీరు అవుతారు ఖచ్చితంగా. కంటెంట్ మేమైతే ఇంతవరకు ఉండి ఇంకా నెక్స్ట్ కంటెంట్ కోసం వెయిట్ చేస్తూ మేమైతే ఉంటాం.